తెలంగాణ ప్రజలాగా తెలంగాణలో సర్పంచ్ల పండగ మొదలైంది. ఎవరు నిల్చుంటున్నారో వాళ్ళ తస్మాత్ జాగ్రత్త. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాదు. గవర్నమెంట్ ఖజానే ఖాళీ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా సీఎం వారే ఒప్పుకున్నారు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. తెలంగాణ ఖజానా సున్నా అని మీకు గెలిచినా మీరు ఓడినట్టే. మీకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఫండ్ రాదు. ప్రభుత్వం యాక్చువల్గా ఈ ఎలక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం కావాలని పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడానికి ఈ ఎలక్షన్లు పెట్టింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని పెట్టలేదు. ఇంకోటి, ఎవరు నిల్చుంటున్నారో వాళ్ళ జేబుల నుంచి పెట్టుకోవడమే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయం ఉండదు, ఎలాంటి డబ్బులు వచ్చే ప్రసక్తే ఉండదు. మీరు నిల్చొని గెలిచినా మీరు రోడ్లు వేయట్లేరు, డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేయట్లేదు అని ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తారు తప్ప మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకోటి, మెయిన్గా గ్రామ పంచాయతీలో ఉన్న ట్రాక్టర్ డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేవు. అది మీ సొంత డబ్బుల నుంచే పెట్టుకోవాలి. అది గెలిచిన సర్పంచ్. ఆలోచించండి. లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి వృధా చేసుకోకండి. మీరేదో డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి సంపాదించుకోవచ్చు కదా, వెంచర్ నుంచి కమిషన్లు వస్తాయి, దాని నుంచి కమిషన్లు వస్తాయి, దీని నుంచి కమిషన్లు వస్తాయని ఆశ పెట్టుకోవద్దు అసలు. జీపీ నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఖజానా ఎలాంటి ఖజానా లేదు. రోడ్లు వేయడానికి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ పనులు వేయడానికి కానీ ఎలాంటి ఖజానా లేదు. మీ సొంత జబ్బు నుంచి పెట్టుకోవడమే తప్ప నిల్చొని గెలిచినా కూడా మీరు మాటలు పడాల్సి వస్తుంది గ్రామ ప్రజల నుంచి. అది ఆలోచించుకోండి. అది చెప్తున్నాను నేను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి 14 ఫైనాన్స్ డబ్బులు రిలీజ్ అయినా అది గవర్నమెంట్ వాడుకుంటుంది తప్ప మీ గ్రామ పంచాయతీలకు మాత్రం ఇవ్వదు. అది గవర్నమెంట్ దగ్గరనే డబ్బులు లేనప్పుడు 14th ఫైనాన్స్ నుంచి వచ్చిన డబ్బుల్ని అదే వాడుకుంటుంది తప్ప గ్రామ పంచాయతీ వాళ్ళకి ఎందుకు ఇస్తుంది? సో జాగ్రత్త, ఆలోచించుకోండి. డబ్బులు వృధా చేసుకోకండి. లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకే జీతాలు ఇవ్వట్లేదు. గత సంవత్సరం ఉన్న సర్పంచ్లకే జీతాలు ఇవ్వట్లేదని కోర్టులో కేసు నడుస్తుంది. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. మీకు ఇంకా జీతాలు ఉండవు, ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ప్లస్ మీకు వచ్చే గ్రామ పంచాయతీ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఎలాంటి ఫండ్స్ రావు. ఆలోచించుకోండి, జాగ్రత్త వినియోగించుకోండి, మీ సద్వినియోగం చేసుకోండి. కానీ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టొద్దు.